ఆ లదాఖ్లో ఉన్నటువంటి ప్రజలు డిమాండ్స్ చేస్తూ ఉన్నారు, ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు, ర్యాలీలు ఎందుకు చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశం మనం మాట్లాడే ముందు కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. సో కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. భారత రాజ్యాంగంలో 370 అధికారణ, దాంతోపాటు 35A అనేటువంటి ఒక ఆర్టికల్ని కూడా మనం రద్దు చేయడం జరిగింది ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా. సో మనం రద్దు చేశాము. దానివల్ల కలిగినటువంటి అవుట్కమ్ ఏంటి అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్కి గతంలో ఏదైతే మనం స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఇచ్చామో, సో జమ్మూ అండ్ కాశ్మీర్కి ఏదైతే సొంతగా ఆ ప్రాంతంలో సొంతగా ఓన్గా ఫ్లాగు, ఆ దేశం యొక్క సొంతగా సాంగు, ఆ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకునే విధంగా ఉండేటువంటి హక్కులను ఏదైతే ఇచ్చామో అది రద్దు అవ్వటం జరిగింది అనమాట. సో ఆర్టికల్ 370ని 35ని రద్దు చేయడం జరిగినటువంటి అవుట్కమ్ ఏంటి అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది పూర్తిగా భారతదేశంలో విలీనం అవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రాంతం ఏదైతే ఉందో, అంటే అప్పటికి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది ఒక రాష్ట్రంగా ఉండేది. సో జమ్మూ అండ్ కాశ్మీర్గా ఉన్నటువంటి రాష్ట్రం పూర్తిగా భారతదేశంలో కలిసి వన్ ఆఫ్ ది స్టేట్గా మారటం. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కేవలం భారతదేశానికి చెందినటువంటి జెండా మాత్రమే ఎగరేయాలి. ఖచ్చితంగా ఆ దేశంలో ప్రజలందరూ కూడా ఇండియాకి చెందినటువంటి నేషనల్ యాంథమ్ని పాడాలి, నేషనల్ సాంగ్ని ఒబే చేయాలి, అండ్ ఇండిపెండెన్స్ డేని కూడా ఆగస్టు 15న మాత్రమే సెలబ్రేట్ చేయాలి అనేటువంటి ఒక అవుట్కమ్ రావడం జరిగింది అన్నట్టు. ఓకే. సో అదే టైంలో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఆ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏదైతే ఉందో 2 భాగాలుగా విభజన చేశారు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ఒక ప్రాంతం, రెండవది లదాఖ్ అనేటువంటి ఇంకొక ప్రాంతం. సో గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది స్టేట్గా ఉండేది. సో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారటం జరిగింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతం, అదేవిధంగా లదాఖ్ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మారటం జరిగింది. సో జరిగిన తర్వాత ఈ 2 ప్రాంతాలు కూడా, అంటే కేంద్రపాలిత ప్రాంతం అంటే కంప్లీట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క కంట్రోల్లో ఉండేటువంటి ప్రాంతాలు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్ ద్వారా ఆ ప్రాంతాలు పరిపాలింపబడతాయి. అర్థమైంది కదా. సో ఆ కాన్సెప్ట్ 370ని రద్దు చేయడం ద్వారా జరిగింది అన్నట్టు. ఓకే. సో లదాఖ్కి సపరేట్ అసెంబ్లీ అనేటువంటిది లేదు. పూర్తిగా దాని యొక్క కంట్రోల్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటూ వస్తూ ఉంది. సో ఇటీవల మనం చూసుకుంటే ఇక ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు, మా లదాఖ్ అనేటువంటి ఒక ప్రాంతానికి కేంద్రపాలిత ప్రాంతం హోదా కాదు, రాష్ట్ర హోదా ఇవ్వండి. రాష్ట్ర హోదా ఇవ్వడమే కాకుండా మా ప్రాంతాన్ని 6th షెడ్యూల్లో పెట్టండి అని డిమాండ్స్ చేస్తూ ఉన్నారు అనమాట.